హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి లేచారా? సండే అయినా ఒకేలా కనిపిస్తుందా? మనకి సండే అయినా ఒకటే, మండే అయినా ఒకటే. ఆల్ ద టైం మనం పని చేస్తూనే ఉంటాం. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, ఇంట్లో ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు కూడా ఉంటారు, నాకు తెలుసులేండి. బట్ అవుట్ ఆఫ్ లవ్ వాళ్ళు అలా చేస్తారు. చాలా మంచి విషయం అది. అందరు చేయాలని కోరుకోను, చేస్తే బాగుంటుందని కొంచెం ఆశపడతాం కదా. ఏంటి మరి వాళ్ళ సండే స్పెషల్స్? పిల్లలకి ఇష్టమైనవి చేయాలి, ఆడుకోవాలి, బయటికి వెళ్ళాలి, షాపింగ్స్ ఆడు రీడు, మొత్తం బిజీ బిజీ అయిపోతున్నామండి బాగా. అసలు ఈ బ్రెయిన్కి అస్సలు ఖాళీ ఉండట్లేదు. బ్రెయిన్ ఖాళీగా ఉండాలంటే ఇంపాసిబుల్, కానీ ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. కాసేపు అలా హాయిగా కూర్చుని మంచిగా ఒక కీర్తన పెట్టుకొని, మనకిష్టమైన డ్రింక్ మనం ముందు పెట్టుకొని 5 నిమిషాలు అలా ఆ భగవంతుడిని ధ్యానించుకుంటూ ఆయన మీద భక్తితో అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎంత బాగుంటుందో కదా. అట్లీస్ట్ సండే అయినా ఒక్కరోజు అలా ఉంటే బాగుండు. చూద్దాం, రోజులో ఒక్క 5 నిమిషాలు దొరకదా మనకి? ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకని ఒక్క 5 నిమిషాలు మీది కాదనుకొని ప్రశాంతంగా మంచిగా ఫ్రెష్గా రెడీ అయ్యి అలా కూర్చుని భగవంతుడిని ధ్యానించుకుంటూ హాయిగా ఆయన చూస్తూ సంతోషంగా గడిపేద్దాం. అది మన మనసుకి ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ప్రశాంతతని, కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నిజమండి, నమ్మండి, నేను నిజంగానే అలా చేస్తాను. ఒక్క 5 నిమిషాలు, ఎవరికి 5 నిమిషాలు టైం, నా టైంలో నేను కూర్చొని ఎప్పుడు చేస్తానంటారా? ఈవినింగ్, ఆల్మోస్ట్ ఈవినింగ్ కాదు, నైట్ 9 ఆ టైంకి మా బాల్కనీలో నుంచి చంద్రుడు కనబడతాడు. పడమర వైపు చంద్రుడు కనబడతాడు అనమాట. అలా కూర్చున్నప్పుడు చంద్రుడు, అసలు ఈ రోజుల్లో ఎవరండి ఆకాశంలో చంద్రుడిని, మబ్బుల్ని చూసేది? ఒక్కసారి అలా వెళ్ళి కూర్చొని చూడండి. హాయిగా అక్కడ కూర్చుంటే అటువైపు నుంచి గాలి వస్తూ ఉంటుంది, పడమర వైపు నుంచి. అలా కూర్చుని కాసేపు ఆ చంద్రుడిని, ఆయన్ని తాకే ఆ మబ్బుల్ని, వీచే చల్ల గాలిని చూస్తూ ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు అసలు ఎవరు పైన పడుకోవటాలు లేవు, చంద్రుని చూడ్డాలు లేవు. ఒక్కసారి ట్రై చేయండి, మీ చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.